ఒకవైపు కమలం దూకుడు, మరోవైపు కలిసిరాని కాలం. రాజకీయ సముద్రంలో కాంగ్రెస్ ఎదురెదుతోంది. గత వైభవాన్ని తిరిగి సాధించేందుకు 10 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉంది. స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా దేశాన్ని అప్రతిహతంగా పాలించి తిరుగులేని శక్తిగా ఎదిగిన కాంగ్రెస్ గ్రాఫ్ కొన్నాళ్లుగా డౌన్ఫాల్లోనే కొనసాగుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చుడేమో కానీ పవర్లో ఉన్న రాష్ట్రాల్లోనూ ఓడిపోతూ క్రమంగా మరింత బలహీనపడుతూ వస్తోంది. పదేళ్లుగా డౌన్ఫాల్, చేజారుతున్న ఒక్కో రాష్ట్రం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి ఇది. స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు, అప్రతిహత విజయాలతో అధికారం, ఎంతో శక్తివంతమైన పార్టీగా ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ గత కొన్నేళ్లుగా పరాజయాలే కేర్ ఆఫ్ అడ్రస్ గా పడిపోతోంది. 1985 నుంచి 2014 వరకు దేశ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చిన ఆ పార్టీ ఆ తరువాత భవిష్యత్పై క్లారిటీ లేకుండా గమ్యం లేని ప్రయాణం చేస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో ఏకంగా 364 సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకొచ్చింది కాంగ్రెస్. ఆ తరువాత 1957 ఎన్నికల్లో 371 సీట్లు గెలుచుకుంది. 1984లో 415 సీట్లు వచ్చాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ సీట్లు తగ్గుతూ వచ్చాయే తప్ప ఒక్క సీటు కూడా పెరగలేదు. ఇందిరాగాంధీ బతికి ఉన్నప్పుడు ఒంటరిగా అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ 1984 తరువాత పట్టును కోల్పోతూ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతూ వచ్చింది. 2014లో అయితే 44 ఎంపీ సీట్లే గెలుచుకుంది కాంగ్రెస్. 2019లో 52 సీట్లతో సరిపెట్టుకుంది. 1951లో 45% ఉన్న కాంగ్రెస్ ఓట్ షేర్ 2019కి వచ్చేసరికి 19% పడిపోయింది. ఎంపీ సీట్లు తగ్గడమే కాదు, ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతూ వస్తోంది కాంగ్రెస్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో హస్తం పార్టీ బలంగా ఉండేది. లేటెస్ట్ గా ఈ 3 రాష్ట్రాలను చేజార్చుకుంది. రాజస్థాన్ లో 1972 వరకు వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. 1977 నుంచి కాంగ్రెస్ బీజేపీ మధ్య అధికార మార్పిడి జరుగుతోంది. 2018లో 100 సీట్లతో పవర్లోకొచ్చిన కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి 70 సీట్లకే పరిమితమైంది. రాజస్థాన్ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణలు పార్టీ బలహీనతకు కారణమయ్యాయి. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య రాజకీయంగా పొసగకపోవడంతో పాటు జ్యోతిరాదిత్య సింధియా వంటి లీడర్లు బీజేపీలోకి పోవడం కాంగ్రెస్ బలహీనతకు కారణమయ్యాయి. ఇక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లోనూ కుమ్ములాటలు పీక్ లెవెల్లో ఉన్నాయి. సీనియర్ నేత కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ ది చెరోదారి. 1967 వరకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ దే అధికారం. ఆ తరువాత బీజేపీ కాంగ్రెస్ మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. 2003 నుంచి అయితే ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో 66 సీట్లకే పరిమితమయ్యింది కాంగ్రెస్. ఛత్తీస్గఢ్ లో 2003 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు ఓడిపోయింది కాంగ్రెస్. 2018లో 68 సీట్లలో అధికారంలోకొచ్చి 2023లో మాత్రం పవర్ ను నిలబెట్టుకోలేకపోయింది. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ క్రమంగా పట్టు కోల్పోతూ వచ్చింది. 1982లో మహారాష్ట్రలో 81% ఉన్న హస్తం పార్టీ ఓట్ షేర్ 2019కి వచ్చేసరికి 15% పడిపోయింది. శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి వీడిపోయి ఎన్సీపీ పార్టీని ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ బలం తగ్గింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో శివసేన ఉద్ధవ్, శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి సీట్ల పంపకాల్లో పోటీ చేస్తోంది కాంగ్రెస్. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పరిస్థితి ముగిసిన అధ్యాయంగా మిగిలిపోయింది. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తరువాత పశ్చిమ బెంగాల్ వామపక్షాల సొంతమైంది. దాదాపు 4 దశాబ్దాల పాటు అప్రతిహతంగా వాళ్లు బెంగాల్ ను పాలించారు. నాయకుల్లో అవినీతి పెరిగిపోయి ప్రతిష్ఠ దిగజారిన పరిస్థితిలో మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టారు. ఇక వెస్ట్ బెంగాల్లో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు కేరళలో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నారు. బీహార్లో 1990 నుంచి కాంగ్రెస్ ది ప్రతిపక్ష పాత్రే. అంతకుముందు ఆ రాష్ట్రంలో 5 సార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల ఎంట్రీ తరువాత
పట్టును కోల్పోతూ వచ్చింది. 1951లో 42% ఉన్న కాంగ్రెస్ ఓట్ షేర్ 2020కి వచ్చేసరికి 10%కి పడిపోయింది. మహాకూటమితో అధికారాన్ని పంచుకున్నా ఎక్కువ రోజులు నిలబడలేదు. 1989 నుంచి ఉత్తరప్రదేశ్లో అపోజిషన్ పాత్రనే పోషిస్తోంది కాంగ్రెస్. 1985 వరకు 40% ఓట్లతో బలంగా కనిపించిన హస్తం పార్టీ ఇప్పుడు 3% ఓట్లకు పడిపోయింది. 403 ఎమ్మెల్యే సీట్లున్న యూపీలో కాంగ్రెస్ కిప్పుడు ఇద్దరంటే ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు. 1952లో 388 సీట్లతో యూపీని పాలించిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఆ రాష్ట్రంలో కనీస ప్రాబల్యం కూడా లేకుండా పోయింది. ఒడిశాలో 1995 వరకు కాంగ్రెస్ హవా నడిచింది. ఆ తరువాత 2000 సంవత్సరం నుంచి అపోజిషన్ బెంచ్కే పరిమితమవుతూ క్రమంగా ఓట్లు సీట్లు కోల్పోతూ వస్తోంది. గుజరాత్లో కాంగ్రెస్ కు ఓట్లు సీట్లున్నా అధికారం చేపట్టే స్థాయికి ఎదగలేకపోయింది. 1998 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలోనే ఉండిపోయింది. సీట్ల విషయానికి వస్తే పడుతూ లేస్తూ 2022లో 22% ఓటింగ్తో కేవలం 17 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే లేరు. షీలా దీక్షిత్ 1985 నుంచి 2013 వరకు 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ సీఎంగా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగారు. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తరువాత కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో కంచికే అన్నట్లు తయారైంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ కు కాస్త బలముందనే చెప్పుకోవచ్చు. ఆ స్టేట్లో ఓడుతూ గెలుస్తూ వస్తోంది. 2022లో 40 సీట్లతో పవర్లోకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక హర్యానాలోనూ సేమ్ సిచ్యువేషన్. 2 టర్మ్లు బీజేపీ, 2 టర్మ్లు కాంగ్రెస్ అన్నట్లుగా అధికార మార్పిడి జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ది ఒక చరిత్ర. 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో తిరుగులేదు. రాష్ట్ర విభజన, ఆ సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోయింది. 1-2% ఓట్లకు పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలోనైనా అధికారంలోకొస్తామని భావించిన కాంగ్రెస్ కు 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదానే దక్కింది. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకొచ్చింది కాంగ్రెస్. 2014లో 25% ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతం ఇప్పుడు 40%కి పెరిగింది. 1952లో మైసూర్ స్టేట్ గా ఉన్నప్పటి నుంచి 1978 వరకు కర్ణాటకలో అధికారంలో కొనసాగుతోంది హస్తం పార్టీ. ఆ తరువాత అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. 2023లో జరిగిన ఎన్నికల్లో 135 సీట్లతో అధికారంలోకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతానికి ఇప్పటికీ ఓటు శాతం పెరిగినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు వస్తాయా లేదా అన్న డైలమాలో ఉన్నారు నేతలు. తమిళనాడులో కాంగ్రెస్ ది ఎప్పుడూ పొత్తుల సంసారమే. అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకేతో పొత్తులతో అధికారం చేపడుతోంది. కేంద్రంలో ఎంపీల మద్దతు తీసుకుంటుంది కాంగ్రెస్. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు లేకపోయినా ఆ రాష్ట్రాలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అస్సాం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, సిక్కింలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇందులో మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. 1985 తరువాత కాంగ్రెస్ కు నాయకత్వ లోపం, బీజేపీ లైమ్ లైట్ లోకి రావడంతో హస్తం పార్టీ బలహీనపడుతూ వస్తోంది. ఒక్కో స్టేట్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు జాతీయ స్థాయిలో ఒంటరిగా నిలబడలేని పరిస్థితి వచ్చింది. చివరకు యూపీఏ, ఇండియా కూటమి అంటూ ప్రాంతీయ పార్టీలిచ్చే సీట్లలోనే పోటీ చేసే పరిస్థితి వచ్చింది.